కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 71 రివ్యూ. దీప తన కూతురికి పాట నేర్పిస్తూ ఉంటుంది. స్కూల్లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా, దానికోసం పాట నేర్పిస్తూ ఉంటే అక్కడ కార్తీక్ నించుని బయట వింటూ ఉంటాడు. అప్పుడు శౌర్య తనని చూసి ఆపేస్తుంది అనమాట. నువ్వు చూస్తే నవ్వుతావు కదా కార్తీక్, అందుకే పాడట్లేదని ఆపేస్తుంది. అప్పుడు కార్తీక్ మీరా బాబు ఏంటి ఈ టైంలో వచ్చారని అడుగుతుంది. స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందంట శౌర్యకి, కాబట్టి అది చెప్దామని వచ్చాను. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా శౌర్య, అది మీకు చెప్పి వెళ్ళడానికే వచ్చాను అంటాడు. సరే నువ్వు లోపల చదువుకో, నేను కార్తీక్ బాబుతో కొంచెం మాట్లాడాలని కార్తీక్ని బయటికి తీసుకొచ్చి అడుగుతుంది అనమాట. స్వప్నకి ఎలా ఉంది ఇప్పుడు అనేసి. ఏమోనండి నాకు వాళ్ళు తెలియదు కదా, నేను తర్వాత ఏం కాంటాక్ట్ చేయలేదు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయలేదు అంటే అప్పుడప్పుడు మీరు చేస్తూ మాట్లాడుతూ తెలుసుకుంటూ ఉండండి యోగక్షేమాలు అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకొక విషయం మాట్లాడాలి మీతో అంటుంది. కార్తీక్ భయపడుతూ ఉంటాడు, నేనేమైనా మళ్ళీ మిస్టేక్ చేశానేమో, నన్ను తిట్టడానికి పిలుస్తోందేమో, మాట్లాడాలని అనుకుంటాడు. కానీ దీప జ్యోత్స్న గురించి మాట్లాడుతుంది. ఎందుకు మీరు జ్యోత్స్నను దూరం పెడుతున్నారు, మీరు మొన్న జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతుంది. ఎవరైనా దీపతో ఏమైనా అన్నారా అనేసి అడుగుతాడు. ఎవరో ఏమన్నా లేదు, కానీ నేనైతే కల్లారా దగ్గరుండి చూశాను కదా, మొన్న చేతిలో చేయి వేసి ప్రమాణం చేయమని పారిజాతం గారు అడిగినప్పుడు కూడా మీరు ఇష్టం లేనట్టుగా వేశారు. మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు కదా, అట్లా మనుషులు దూరం పెట్టకండి, దానివల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొన్న మీరు ఫోన్ మాట్లాడినప్పుడు, మీతో శౌర్య ఫోన్ మాట్లాడినప్పుడు కూడా జ్యోత్స్న వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడింది, దాంతో నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా, కాబట్టి మీరు తనతో మాట్లాడండి అని చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళ నాన్న దేవుడికి పూజ చేసి, నా కావేరి గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని నాకు భయంగా ఉంది, ఏదో పొరపాటు అయిపోయింది, నేనేం కావాలని చేయలేదు, ఇదంతా దేవుడా, ఇదంతా నా భార్య కాంచనకు తెలియకుండా చూసుకో, తెలిస్తే తను తట్టుకోలేదని ప్రార్థన చేసి హారతి తీసుకొచ్చి కాంచనకి ఇస్తాడు అనమాట. మీరు ఎన్ని పూజలు చేసినా నా కాళ్ళు తిరిగి రావండి అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ అక్కడికి వస్తాడు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జలస్గా ఉంది మాస్టారు అంటాడు వాళ్ళ నాన్నని. ఎంత ప్రేమగా ఉంటారు ఒకరికొకరు, కానీ మీ ఇద్దరి ప్రేమ నా మీద ఎప్పుడు ఉండాలి అని అడుగుతాడు. అవును కార్తీక్, నిన్న ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాను అన్నావు కదా, స్వప్న అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది అండి, బాగుందంటమ్మా, మెసేజ్ చేసింది అని చెప్తాడు కార్తీక్. ఒకసారి వీడియో కాల్ చేయరా, నేను అమ్మాయిని చూడాలని ఉంది నాకు అంటుంది. అప్పుడు ఈయన భయపడిపోతాడు అనమాట. వీడియో కాల్ చేస్తారా. అప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న దీప, శౌర్య, స్వప్న వీళ్ళంతా మనకేమవుతారు, హెల్ప్ చేసామో అక్కడితో మర్చిపోవాలి, మళ్ళీ వాళ్ళందరితో కాంటాక్ట్స్ మనకు అవసరం లేదు అని చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ కూడా నాకు కూడా పని ఉంది, నేను రెస్టారెంట్కి వెళ్ళాలి, జ్యోత్స్నను తీసుకొని ఈరోజు తనతో మాట్లాడాలి అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. శౌర్య స్కూల్కి వెళ్తుంటే జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. పేరెంట్ టీచర్ మీటింగ్కి పోతున్నాము అని చెప్తుంది శౌర్య. అప్పుడు పేరెంట్స్ అంటే ఎవరు వస్తున్నారు నీతో అంటే మా అమ్మ వస్తుంది అని చెప్తుంది. పేరెంట్స్ అంటే ఇద్దరు కదా, నీ ఫ్రెండ్స్ మీ నాన్న లేడని అడిగితే ఏం చెప్తావు అంటుంది. ఇంతలో దీప వచ్చి నేను పేరెంట్స్ అంటే నేను కూడా తల్లినే కదా, నేను వెళ్తాను, ఎవరు అవసరం లేదు, మాకెవరు లేరు అని చెప్తుంది. శౌర్యం తీసుకుని దీప వెళ్ళిపోతుంది. అప్పుడు జ్యోత్స్న అనుకుంటుంది, నువ్వు నా మాటలకు చాలా బాధపడ్డావని తెలుసు దీప, నేను ఇంకా బాధ పెడతాను, నా మాటలు నా చేతుల ద్వారా నువ్వు ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోయేలాగా నేను ఇలాగే చేస్తాను, నా భావన కూడా నువ్వు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ ఫోన్ చేసి మన ఇద్దరం బ్రేక్ఫాస్ట్కి వెళ్దామా అంటాడు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.